ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నోయర్కేను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య బహుమతి వరించింది. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు నోబెల్ దక్కింది. ఈ మేరకు స్టాక్హోమ్లోని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 1954లో ఆగ్నేయ హంగేరీలోని గ్యులా అనే చిన్న పట్టణంలో జన్మించారు లాస్లో. ఆయన రచించిన సటాన్ టాంగో రచనలో హంగేరీలోని గ్రామీణ జీవనం గురించి అద్భుతంగా వర్ణించారు. అలాగే మెలాన్చోలీ ఆఫ్ రెసిస్టెన్స్ అనే రచనలో ఓ చిన్న పట్టణంలో జరిగిన హింస, అరాచకం గురించి వివరించారు. వార్ అండ్ వార్ సహా పలు రచనలతో సమాజంలోని సమస్యలపై ప్రశ్నించారు లాస్లో. ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నోయర్కేను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య బహుమతి వరించింది. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు నోబెల్ దక్కింది. ఈ మేరకు స్టాక్హోమ్లోని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 1954లో ఆగ్నేయ హంగేరీలోని గ్యులా అనే చిన్న పట్టణంలో జన్మించారు లాస్లో. ఆయన రచించిన సటాన్ టాంగో రచనలో హంగేరీలోని గ్రామీణ జీవనం గురించి అద్భుతంగా వర్ణించారు. అలాగే మెలాన్చోలీ ఆఫ్ రెసిస్టెన్స్ అనే రచనలో ఓ చిన్న పట్టణంలో జరిగిన హింస, అరాచకం గురించి వివరించారు. వార్ అండ్ వార్ సహా పలు రచనలతో సమాజంలోని సమస్యలపై ప్రశ్నించారు లాస్లో.